ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంద్రాణి నీ మీద పగ తీర్చుకోవడానికే వచ్చింది కౌశికి. అవును బాబాయ్, నిషిక గాని డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తే ఇక నిషికని ఎవ్వరేమో కాపాడలేం. నిషికని రోడ్డుకి ఏడ్చేదాకా ఇంద్రాని వదిలిపెట్టదు. మీరేం టెన్షన్ పడకండి వదినా. నిషిక ఏ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టదు. పెట్టని రమ్మన్న నిషికతోనే పొమ్మనేలా చేస్తాను. ఏంటి నిషిక ఇదంతా? నీతో బిజినెస్ చేయాలని నేను వచ్చానా? చేయమని నేను అడిగానా? అసలు నా గురించి ఏమనుకుంటున్నారు? అసలు వాళ్ళ మాటలు మేమే పట్టించుకోము. ఇక మీరెందుకు పట్టించుకుంటున్నారు ఇంద్రాణి గారు? అయినా బిజినెస్ చేయబోయేదెవరు? మీరు నేనే కదా. నాకు మీ మీద నమ్మకం ఉంది, మీకు నా మీద నమ్మకం ఉంది. ఇక వాళ్ళ వీళ్ళ మాటలతో పని ఉంది. అలా అనుకున్నాను కాబట్టే నాకు అవమానం జరిగిన ఇంటికి మళ్ళీ బిజినెస్ కోసం వచ్చా. వాళ్ళు అన్ని మాటలు అన్నా నీకోసం ఇంకా ఇక్కడే ఉన్నాను. మీరా మాట అన్నారు, అది చాలు. కాచి, ఇంద్రాణి గారికి జ్యూస్ తీసుకున్నావా? సరే. ఇంద్రాణి గారు, మీరు ముందు కూలవండి ప్లీజ్. నిషి, ఇంద్రాణి గారు, కాచి జ్యూస్ తెస్తుంది, మీరు తాగుతూ ఉండండి. మేము ఇప్పుడే వస్తాం. ఏంటి ఉన్నట్టుండి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు? యాక్టింగ్ ఏమైనా ఓవర్ అయిందా? అన్ని బానే కవర్ చేశానే. చెప్పండి అత్తయ్య, ఏమైంది? అమ్మీ, నాకెందుకో కౌశికి మాటలు ఇళ్ళ కాడ్నుంచి మనసంతా గుబులుగా ఉండది. ఈ అమ్మ ఎవరు తెలియకుండా ఇంత పెట్టుబడి పెట్టడం మంచిది కాదేమో అనిపిస్తా ఉంటది. ఎవరూ తెలియకపోవడం ఏంటత్తయ్య? ఆవిడ పెద్ద బిజినెస్ ఉమెన్, కళ్యాణి గారని తెలిసిన ఆవిడ ఫ్రెండ్ కూడా. అయినా మీరు వదిన మాటలు పట్టించుకోకండి. కౌశికి అంతగా ఈ అమ్మిని తప్పంటా ఉండాదంటే ఈ అమ్మితో మోసం ఏదో ఖచ్చితంగా ఉండదమ్మీ. మనమేమన్నా కొంచెం ఏమారితే మోసపోతామమ్మీ. ఇప్పుడు ఏం చేద్దామంటారు అత్తయ్య? ప్రస్తుతానికి 50 లక్షలు ఇస్తానని చెప్పు. మిగతా డబ్బు బిజినెస్ మొదలు పెట్టినాక ఇస్తానని చెప్పు. కౌశికి చెప్పినట్టు ఈ అమ్మి మోసం చేయాలని చూస్తే 50 లక్షలతో పోతుంది. సరే రండి. డబ్బుందంటే అగ్రిమెంట్ చేసుకుందాం నిషి. దాని గురించి మీతో మాట్లాడదాం అనుకుంటున్నాం ఇంద్రాణి గారు. ఏమైంది? డబ్బు అరేంజ్ కాలేదా? అయ్యో, అలాంటిదేమీ లేదు. డబ్బులు రెడీగానే ఉన్నాయి, కానీ అగ్రిమెంట్ అప్పుడు 50 lakhs ఇస్తాం. బిజినెస్ స్టార్ట్ అయ్యాక మిగిలిన ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అనుకుంటున్నాం. మీ వదిన మాటలు విని నన్ను అవమానిస్తున్నావు కదా నిష్క, అంతే కదా? అందుకే కదా ఇలా కొంచెం కొంచెం డబ్బులిస్తానంటున్నావు. అయినా నా దగ్గర 2 కోట్లు కూడా లేక నీతో పార్ట్నర్షిప్ కి ఒప్పుకున్నాననుకుంటున్నావా? సరే, మీ డబ్బులు అనుమానాలు మీ దగ్గర పెట్టుకోండి, నేను వెళ్తున్నాను. అయ్యో ఇంద్రాణి గారు, ప్లీజ్ ఎందుకంత కోపగించుకుంటున్నారు? నేను జస్ట్ మా మనసులో ఉన్న మాట అడిగాను. అది మిమ్మల్ని ఇంత బాధపడుతుందని అనుకోలేదు. బిజినెస్ డబ్బుల మీద కాదు నిష్క, నమ్మకం మీద నడవాలని మీ వాళ్లే చెప్పారు కదా. ఆ నమ్మకం లేకపోతే నిజంగా బిజినెస్ చేయలేం. నాకు మీ మీద నమ్మకం ఉంది. ఇవాళ మీకు 2 కోట్లు ఇస్తున్నా. మనం అగ్రిమెంట్ చేసుకోబోతున్నాం, అంతే. మీరు కూర్చోండి ప్లీజ్. తీసుకోండి. నువ్వెంత పిచ్చిదాను కాబట్టే మీ వదిన నిన్ను నీ మొగుడిని నమ్మి ఆఫీస్ బాధ్యతలు అప్పచెప్పటం లేదు. నేను పోగొట్టుకున్న ప్రతి పైసా తిరిగి సంపాదించుకుని నిన్ను వదులుతాను నిష్క.
ఎవరిది నెంబర్? హలో. ఓహో, అయితే నువ్వు నా ఫోన్ మాత్రమే లిఫ్ట్ చేయట్లేదన్నమాట. ఏంటి బంగారం, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను కష్టపెట్టడం అస్సలు ఇష్టం లేదని నీకు తెలుసు కదా. అయినా కూడా ఎందుకు బంగారం ప్రతిసారి చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు? చిత్ర ప్లీజ్, ఒకసారి నేను చెప్పేది విను. నువ్వు చెప్పడానికి నేను వినడానికి ఏమీ లేదు. వీడియోస్ వస్తున్నాయి, చూసి హ్యావ్ ఫన్. చిత్ర చిత్ర ప్లీజ్ ప్లీజ్ చిత్ర, కాల్ కట్ చేయొద్దు. ఒకసారి నేను చెప్పేది విను. ఏం చెప్తావు? చెప్పా కదరా, డబ్బు ఇవ్వకున్నా ఫోన్ ఎత్తకున్నా వీడియోస్ అన్ని వైరల్ అవుతాయని. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? నా దగ్గర డబ్బులు లేవు చిత్ర. ఆ విషయం ఫోన్ చేసి చెప్పే ధైర్యం లేకే రోజు చస్తూ బ్రతుకుతున్నాను. నేను చేసిన తప్పుకి నా స్థాయికి మించి డబ్బులిచ్చాను. చిత్ర ప్లీజ్, ఇంక నన్ను వదిలే చిత్ర. వదల్లేనా నీకు కూడా తెలుసు కదా బంగారం. నీకు గంట టైం ఇస్తున్నా. 50 lakhs తో రెడీగా ఉండు. ఫోన్ చేసి ప్లేస్ చెప్తా. బాయ్. చిత్ర 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 నీకు గంట టైం ఇస్తున్నా. 50 lakhs తో రెడీగా ఉండు. నాకు కూడా అబద్ధం చెప్పావని తెలిసిందో నిన్ను ఎప్పటికీ క్షమించను. నా వల్ల నన్ను నమ్మిన నా భార్య అందరి ముందు తలదించుకోవాలి. 10 మందిలో తల ఎత్తుకుని తిరిగే ఈ కుటుంబాన్ని తలదించుకునేలా చేశాను. అన్నయ్య బాధపడుతున్నట్టున్నాడు కేదార్. అలానే అనిపిస్తుంది దాత్రే. పద చూద్దాం. ఏమైందన్నయ్య, ఎందుకు బాధపడుతున్నారు? అయిపోయింది జగదాత్రి, అంతా అయిపోయింది. వదిన ఎంతో కష్టపడి నిర్మించిన ఈ సామ్రాజ్యం నా వల్ల నాశనం అవ్వబోతుంది. అసలేమైందన్నయ్య? చిత్ర ఏమైనా ఫోన్ చేసిందా? ఫోన్ చేసి ఏం చెప్పింది బావా? గంటలో 50 లక్షలు తీసుకొచ్చి ఇవ్వకపోతే నా వీడియోలన్నీ బయట పెడతానని బెదిరిస్తుంది. అసలు ఇప్పటికిప్పుడు అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకురాగలను? ఈ నిజం కాశీకి తెలిస్తే కాశీ బ్రతకలేదు. ఏం చేయాలో నాకు అర్థం కావడం జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.